అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. జూలై 24, 2026 రోజున కరీంనగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ పరిధిలో 3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంటెస్టెడ్ కార్పొరేటర్ పూర్వ తెలుగుటపల్లె మాజీ ఉప సర్పంచ్ మూలకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో శాంతియుత నిరసన సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెల్చాల రాజేంద్రరావు గారు విచ్చేసి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ పార్లమెంటు ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ గారు విద్యార్థులకు అండగా నిలిచి విద్యార్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా డీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి గారు, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసన్న గారు, మాజీ జెడ్పీటీసీ మాజీ కార్పొరేటర్ కాశెట్టి శ్రీనివాస్ గారు, మాజీ వైస్ ఎంపీపీ ప్రస్తుత ఎలిగందల సర్పంచ్ నిమ్మల అంజయ్య గారు, మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం గారు, అలాగే తేలువటపల్లె 1వ డివిజన్, 2వ డివిజన్, 3వ డివిజన్ పరిధి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు మూలకృష్ణారెడ్డి గారు నిర్వహించిన శాంతియుత నిరసన సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేంద్రరావు గారు, పద్మకర్ రెడ్డి గారు, ఆకుల నరసన్న గారు, కాశెట్టి శ్రీనివాస్ గారు, మూలకృష్ణారెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష ఒక్కసారి కాదు 2 సార్లు పేపర్ లీక్ కుంభకోణంలో చిక్కుకుందని, వైద్య విద్య కోసం రేయింబైళ్లు కష్టపడి చదివిన మన పిల్లల కలలను కేంద్ర ప్రభుత్వ అవినీతి నిర్లక్ష్యం విద్యార్థుల కలలను ధ్వంసం చేసిందని అన్నారు. ఇది కేవలం ఒక పరీక్ష వైఫల్యం కాదని, ఇది యువత భవిష్యత్తుపై జరిగిన మోసమని అన్నారు. రాజీనామా చేయకుండా ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగడం నైతిక బాధ్యత అనే మాటకు అర్థం లేకుండా పోయిందని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ఇంతటి కుంభకోణం జరిగిన బాధ్యత వహించాల్సిన కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. धर्मेंद्र प्रधान वेंटने मोदी की हटाओ, देश की बचाओ, 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 धर्मेंद्र प्रधान वेंटने मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, विद्यार्थुलतो चलकाटमा खबरदार खबरदार, विद्यार्थुलतो चलकाटमा खबरदार खबरदार, विद्यार्थुलतो चलकाटमा खबरदार खबरदार, विद्यार्थुलतो चलकाटमा खबरदार खबरदार, राज्यम इलेनी राज्यम दंगल राज्यम दोपिडी राज्यम, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, बीजेपी डाउन डाउन, 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 कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, कांग्रेस जिंदाबाद, रेवंत रेड्डी नायकत्వం వర్ధిల్లాలి, रेवंत रेड्डी నాయకత్వం వర్ధిల్లాలి, రాజేంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి, రాజేంద్రరావు నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, రాహుల్ గాంధీ నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోనియా గాంధీ గారి నాయకత్వం. దేశంలో నీట్ పరీక్ష 1 కాదు 2 కాదు 3 సార్లు కుంభకోణానికి గురైంది. ఈ సందర్భంగా ఒక నిరసన కార్యక్రమం జరపడానికి ఈరోజు ఏర్పరచుకున్న కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన వెల్చాల రాజేంద్రన్న గారికి మరియు గౌరవ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్, 3వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు మరియు చానపల్లి నుంచి వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ, సర్పంచులకు, మాజీ సర్పంచులకు, మాజీ జడ్పీలకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మహిళా సోదరులందరికీ, మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సుమంజలు. జీవితాలతో చెలవాడినటువంటి కేంద్ర ప్రభుత్వంపై విద్యార్థులకు అండగా ఉండి నిరసన వ్యక్తం చేసిన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము దేశం దిగ్బంధికి గురైంది. అట్లాంటి కార్యక్రమానికి ప్రేరక అంటే మనం మాట్లాడే స్వేచ్ఛను కోల్పోతున్నామా ఈ ప్రభుత్వంలో? అంటే ఇట్లాంటి అనేక విషయాల్లో బీజేపీ ప్రభుత్వము అంటే అనేక ప్రజా సమస్యలు ఉన్నాయి. అధికమైన కరోనా ఉన్నాయి, ఈరోజు విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, రైతులు చాలా కష్టాలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలు పోరాడకుండా ప్రతిపక్షంలో అన్నదప్పడంలో కేంద్రం బాగా ఉత్సాహంగా ఉందని సందర్భంగా చేస్తున్నాము. ఎవరు ప్రశ్నించినా కానీ వారు నాటితోటే సమాధానం చెప్తున్నారు. త్వరలోనే బీజేపీ ప్రభుత్వం గద్దె రోజులు వచ్చింది. విద్యార్థుల ఆగ్రహానికి గురైంది. ఈరోజు
మరి దేశం కోసం ధర్మం కోసం విద్యార్థులను నమ్మించి విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకుంటారు. ఇది ఇప్పుడు ప్రజలందరూ ఇందులో మిమ్మల్ని చేయడం లేదు, అదే చేయతో చెప్పదెబ్బ కొట్టే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. ఈ కళ్ళపల్లి మాటలు నమ్మే పరిస్థితి లేదు. అందరికీ మీ యొక్క నాటకాలు వేషాలు మీరు ఏం చేస్తారు అన్ని ప్రజలకు అర్థమైంది. మేము దీన్ని ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నాము. ఇంత పెద్ద కుంభకోణం నీటి 3 సార్లు జరిగినప్పటికీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంకా కూర్చుని పట్టుకొని వేలాడుతుడు. వెంటనే రాజీనామా చేసి ఒక బాధ్యత ప్రభుత్వంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం. మరి వెంటనే రాజీనామా చేయకుంటే ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున ఇంకా వేరే లెవెల్లో తీసుకుపోయి కేంద్ర ప్రభుత్వం గద్దె దిగే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి కూడా అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, ఈ వైద్య పరీక్షల ఎంట్రన్స్ నిర్వహిస్తా ఉంటే అయ్యా మేము నిర్వహిస్తామని చెప్పి ఒక దొంగ నాటకం ఆడి ఈరోజు నీటి పరీక్షల పేరు మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వారు ఏర్పాటు చేసిన ఎంట్రన్స్ మరి లీకేజ్ చేసి ఆ పేపర్లు అమ్ముకొని విద్యార్థుల జీవితాలతో జరగడం ఈ మోడీ ఈ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే కూడా రాజీనామా చేయాలి. ఆ చేసినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి నిరసన కార్యక్రమం ఏ పరిస్థితుల్లో కూడా మేము వివరించము. ఇటువంటి అయితే ఉన్నారో మన జితేంద్ర సింగ్ మాట్లాడుతూ అయ్యా ఈ దేశంలో ఎన్నో 120 దాకా దాదాపు లీకేజ్ జరిగినాయి. మరి ఇద్దరితో ఇందా పడ్డాడు అయ్యా వారు దొంగలు చేశారు, మేము కూడా చేస్తాం, మేము కూడా పేపర్లు అమ్ముకుంటామని బాధ్యతగా చెప్తున్నా ఈ బీజేపీ ప్రభుత్వ కేంద్ర మంత్రులు ప్రధాని ఇటువంటి వీళ్ళకు అధికారం ఉండదు, అసలు అర్హత లేదు. మరి మేము కూడా దొంగలు చెప్తా ఉన్నాడు జితేంద్ర సింగ్. అయ్యా మరి దొంగతనం చేస్తే మీరు చేరిపోవాలి కదా, మరి ప్రజలని ఎంత తిరుగుతా ఉన్నారు అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మేము రాజేంద్రరావు నాయకత్వంలో ఈ కరీంనగర్ నియోజకవర్గంలో అద్దె గుర్తు చేస్తాం. మేము కూడా మీకు చెప్తున్నాం, బీజేపీ మోడీ మీరు వెంటనే కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి విద్యార్థుల క్షేమం చెప్పేలా కూడా ఈ నిరసన కార్యక్రమం ఆపేది లేదని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నాం. భాషలందరికీ నా నమస్సుమంజలు. ఈరోజు జెన్ జీ అంటే 30 ఏళ్ల లోబడి ఉన్న వాళ్ళు, 18 నుంచి 30 ఉన్న వాళ్ళు ఈ భారతదేశంలో 147 కోట్లలో 40 కోట్ల మంది ఉన్నారు. ఈ 40 కోట్ల మంది మీద ప్రధాని మోడీ గారు, అమిత్ షా గారు ఎందుకు పగబట్టినారో తెలియట్లేదు. విచక్షణ రహితంగా పార్లమెంట్ ఎదురుగా నిరసన తెలిపేయడానికి భారతదేశపు యువత మొత్తం కదలి వస్తే విచక్షణ రహితంగా మనం వీడియోలు క్లిప్పింగ్లు చూసినాము. అసలు ఆ రకమైన దారుణమైన కొట్టుడు ఏదైతుందో క్రిమినల్స్, మర్డరర్స్, రాబర్స్ కొట్టినట్టు కొడితే ఒక అమ్మాయి ఇప్పటికీ రామ్ మనోహర్ లోహి హాస్పిటల్లో కోమాలో బతుకుతో చెలగట్టబడతా ఉన్నది. మరి మోడీ గారికి ఇంత కోపము దేశం మీద, దేశంలో ఉన్న యువత మీద ఎందుకు వచ్చినట్టు? ఈ 40 కోట్ల యువత ఏం పాపం చేసింది? రాష్ట్రాలు కండక్ట్ చేసే నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాల చేతి నుండి దోచుకొని మేమే కండక్ట్ చేస్తాం కేంద్రం ద్వారా, ఢిల్లీ ద్వారా అని చెప్పి కండక్ట్ చేసి 2024లో నీట్ ఎగ్జామ్ లీక్ అవుతుంది. 14 లక్షల మంది పరీక్ష రాసిన వాళ్ళు ఏదైతుందో మనోక్షోభకు గురవుతారు. వారి తల్లిదండ్రులు 28 కోట్ల మంది మనోక్షోభకు గురవుతారు. మళ్ళీ కోచింగ్ ఇన్స్టిట్యూట్లలో డబ్బులు కట్టి కష్టపడి చదివి ఆఖరికి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ తో మనోక్షోభకు గురై కొంతమంది ఆత్మాహుతికి కూడా పాల్పడ్డ సంఘటనలు మనం చూసినాము. మళ్ళీ 2026లో మళ్ళా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవుతుంది. 18 లక్షల మంది రాశారు పరీక్ష. అదే మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ 2024లోనే ఉంటాడు, ధర్మేంద్ర ప్రధాన్ 2026లోనే ఉంటాడు. కానీ నైతిక బాధ్యత వహించి ఒక మంత్రిని
ఆయన డ్యూటీస్కి వెళ్ళి తప్పియమని భారతదేశ యువత 40 కోట్ల మంది కోరుతా ఉంటే లేదు, ఖచ్చితంగా నేను తీయను. ధర్మేంద్ర ప్రధానే మళ్ళీ హెచ్ఆర్డి మినిస్టర్గా, ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటాడు. మళ్ళీ నీట్ ఎగ్జామ్ అయినా వేరే ఎంట్రన్స్ టెస్ట్లు అయినా ఆయన ఆధ్వర్యంలోనే కండక్ట్ చేస్తానని మొండిగా యువత మీద పగబట్టి వారు నిరసన చేస్తే విచక్షణ రహితంగా కొడుతూ చేసే మోడీ మనకు అవసరమా? బీజేపీ మనకు అవసరమా? డైలాగులతోని ఇమోషన్లను రేజ్ చేసి రాజకీయంగా ఏదైతుందో పబ్బం కట్టుకునే బీజేపీ 3 టర్మ్లకెళ్ళి చేసింది ఏంటి అని అంటే భారతదేశ యువతను మొత్తం గోడకేసి కొట్టింది, పండకేసి కొట్టే ప్రయత్నం చేస్తుంది. మనందరం మన యువత అంతా చేయాల్సిన బాధ్యత ఏంటంటే మోడీని, అమిత్ షాను, ధర్మేంద్ర ప్రధాన్ను, బీజేపీని పండకేసి కొట్టాల్సిన అవసరం వచ్చింది. తప్పకుండా యువతతోని ఎవరైతే చెల్లగాటం ఆడతారో యువత తప్పకుండా ఏదైతుందో వాళ్ళ ప్రతిభ చూపించి, వాళ్ళ పట్టుదల చూపించి ప్రతీకారం తీసుకోవడం జరుగుతుంది. మోడీకి శంకరగిరి మాన్యాలే గతి. మోడీ అనేది ఆయన 80 ఏళ్ళు నిండుతాడు వచ్చే ఎలక్షన్ 2029కి. 80 ఏళ్ళు ఆయనకు ఈ జెన్జీతోని కొట్లాటేంది, ఈ జెన్జీతోని పోరాటం ఏంది? రాహుల్ గాంధీ గారు భారతదేశ యువతకు మొత్తం స్ఫూర్తిగా నిలబడి నేను కూడా నిరసన తెలుపుతాను అని ఆయన నిరసన తెలిపితే ఆయన లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఉంటే కూడా అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ కూడా చేసిన సంఘటన మనం చూసినాము. మేము రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశ యువతను మొత్తం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి గల్లీలా, ప్రతి డివిజన్లా, ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో నిరసన తెలుపుతాము. శాంతియుత నిరసన తెలుపుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తాము. యువతను ఏదైతున్నదో కార్యోన్ముఖులను చేస్తాము. ఈ భారతదేశంలో బీజేపీని రూపుమాపే టైం వచ్చింది. మోడీని గోడకేసి కొట్టే టైం వచ్చింది. అమిత్ షాను బండకేసి కొట్టే టైం వచ్చింది అన్న విషయం ప్రతి మనిషికి తెలుపుతూ ప్రతి మనిషిని చైతన్యవంతం చేస్తూ ముందుకు కదులుతాం. బీజేపీ 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 మోడీ 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. దేశ యువత, देश युवता सारी देश की युवता एक तरफ, एक तरफ मोदी, एक तरफ सारी देश की युवता एक तरफ मोदी, एक तरफ सारी देश की युवता एक तरफ मोदी, एक तरफ। बीजेपी की हटाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్, పారమిత స్కూల్స్ మంగమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఎస్విజెసి విద్యా సంస్థలు తిరువటపల్లి కరీంనగర్, ప్యారడైజ్ స్కూల్స్ రేకుర్తి కొత్తపల్లి కరీంనగర్, తేజస్ జూనియర్ కాలేజ్ అండ్ డిఫెన్స్ అకాడమీ కొత్తపల్లి కరీంనగర్, మానేర్ స్కూల్స్ మంగమ్మతోట పద్మనగర్ కరీంనగర్, ఆటమ్ క్లాసెస్ ట్యూషన్స్ అండ్ కోచింగ్ సెంటర్ హౌసింగ్ బోర్డ్ చౌరస్తా కరీంనగర్. టీడీ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.